కేరళలో ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పని మీలో ఎంతమంది తెలుసు? అసలు ఏం జరిగిందో తెలుసా? అండ్ ఎంత దారుణంగా ఉందంటే ఈ సిచ్యుయేషన్, నిజంగా వింటుంటేనే చిచి ఇలా అయిపోయింది ఏంటి సమాజం అనిపిస్తుంది. ఇష్యూ ఏంటంటే, ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ కేరళలో బస్సులో ట్రావెల్ చేస్తుంది. నేనేం చెప్పినా దాని గురించి మీరు గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ రీసెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఆన్సర్లు దొరుకుతాయి, డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. నేను డీటెయిల్డ్ గా చెప్పను కాబట్టి యూ కెన్ ఆల్వేస్ రెఫర్ గూగుల్ ఆర్ చాట్‌జీపీటీ. అమ్మాయి బస్సులో ట్రావెల్ చేస్తుంది. ఒక మేల్ పర్సన్, ఏజ్, ప్రొఫెషన్ ఇవన్నీ ఐ డోంట్ వాంట్ టు సే దిస్. ఆమెతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. అతడు ఆమెని ఉద్దేశపూరితంగా తాకాడు, అసభ్యకరంగా అని చెప్పేసి ఆ అంటే తోపులాట్లు ఉంటాయి కదా జనరల్ గా బస్సుల్లో నించున్నప్పుడు ఒకరి వెనకాల ఒకరు. సో అదంతా రికార్డ్ చేసి ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి సోషల్ మీడియాలో పెట్టేసింది. మనుషులందరూ ఒకేలా ఉండరు కదా, కొందరు సెన్సిటివ్ ఉంటారు, చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. ఆ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి అవమానాలను ఘోరంగా తీసుకుంటారు. అంటే లైక్ దే కాంట్ డైజెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్హ్యూమన్ యాక్ట్స్. ఎందుకంటే ఇంత రియాక్ట్ అవుతున్నా దీని మీద నాకు చాలా బాధేసింది. ఆ పర్సన్ తీసుకోలేకపోయాడు ఈ అమ్మాయి చేసిన పనికి. ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వీడియో పెట్టినప్పుడే వైరల్ అయిపోయింది, ట్రెండింగ్ లోకి వచ్చేసింది, మొత్తం కేరళ రాష్ట్రం అంతా పాకిపోయింది. అండ్ ఈజ్ బికమ్ హాట్ టాపిక్ ఓవర్ నైట్ దట్ దిస్ బగర్ ఆర్ దిస్ పర్సన్ హ్యాస్ మోలెస్టెడ్ హార్ అని చెప్పేసి. ఎంత బాధేసిందో, అతని ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయో, అతను ఎంత తీసుకోలేకపోయాడో అతను సూసైడ్ చేసుకున్నాడు. మనం ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాము, చేతిలో ఫోన్ ఉంది, కెమెరా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేయొచ్చు, కార్నర్ చేయొచ్చు. అండ్ సోషల్ మీడియా ఉంది, పెట్టి పాడదొబ్బొచ్చు. అండ్ పెట్టి పడేయచ్చు, బూతులు వాడుతున్నందుకు క్షమించండి. పెట్టి పడేయచ్చు. వైరల్ అయిపోయింది అనుకో, మనకు లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, అండ్ దెన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అవతలోడు ఎలా సచ్చినా సరే మనకు అనవసరం. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ లో బతుకుతున్నాం. దట్టు అమ్మాయిలు అబ్బాయిలను టార్గెట్ చేసి ఇలాంటి వీడియోలు కనుక చేస్తే, వీక్ హార్టెడ్ ఎవరైనా ఉంటే దయచేసి, సోషల్ మీడియా అనేది భూతం కాదు, వచ్చి రాత్రి రాత్రి మిమ్మల్ని మింగేయదు. ఎంత వైరల్ అయినా ఏమైనా కూడా టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. అలాగే టుడేస్ వైరల్ న్యూస్ ఈజ్ టుమారోస్ వేస్ట్ న్యూస్. చరిత్రలో చాలా వైరల్ న్యూస్లు అయినా ఇప్పటికీ వాళ్ళందరూ చచ్చిపోవడమే పరమావధిగా పెట్టుకొని చచ్చిపోలేదు ఎవరు. సో కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడైనా జరిగితే ధైర్యంగా నించోండి, సీదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ లాడ్జ్ చేయండి. ఆ వీడియో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వీడియో, మిమ్మల్ని హాంట్ చేస్తున్న వీడియోని చూపించి మరీ కంప్లైంట్ చేయండి. కానీ నిలబడండి ప్లీజ్. థ్యాంక్ యూ.